సుమారు 50,000 మంది పైచిలకు ఈ రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కనీసం 4 నెలల నుంచి జీతాలు లేక ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా కానీ ఈ సమస్యల మీద పరిష్కరించకపోవడం వల్ల ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు అయినటువంటి పారామెడికల్ ఉద్యోగులందరూ, వైద్య విభాగంలో ఉన్న ఉద్యోగులందరూ ఈ రోజు ధర్నా చేయడం జరుగుతుంది. దయచేసి ప్రభుత్వం స్పందించాలి. ఒక నెల జీతం రాకపోతే అరకొర జీతాలతో బ్రతుకుతున్నటువంటి మాకు, ఒప్పంద ఉద్యోగులకి సమయానికి జీతం ఇవ్వలేని దౌర్భాగ్యాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాం. అధికారుల యొక్క వైఫల్యాల్ని మీరు సరళీకరించి మాకు ఇమ్మీడియట్ గా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని, అలాగే ఈ రోజు రాష్ట్రంలో 1947లో స్వతంత్రం వచ్చింది కానీ మాకు మాత్రం ఎటువంటి స్వతంత్రం రాలేదు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇదే వెట్టి చాకరీ బ్రిటిష్ వాళ్ళు ఏ రకంగా చేయిస్తున్నారో అటువంటి వెట్టి చాకరీనే చేయిస్తూ ఇప్పటికి కూడా సమాన పని సమాన వేతనం లేక దౌర్భాగ్య పరిస్థితుల్లో, హీనమైన పరిస్థితుల్లో ఈ రోజు సగటున అడుక్కునేవాడి కన్నా రోజుకి 1000 రూపాయలు దొరుకుతాయో కానీ ఈ రోజు వైద్య ఆరోగ్య శాఖలో 1000 రూపాయలు రాని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. ప్రభుత్వాలకు చెప్తున్నాం, సంఘాలకు చెప్తున్నాం, స్పందించని ఈ ప్రభుత్వాలకి ఏ రోజైనా ఒక రోజైనా న్యాయం చేస్తారనే ఆశతో మేము చేస్తున్నాం. ఈ కార్యాచరణలో భాగంగా ఎంతో మంది ఈ రోజున ఉన్నటువంటి 20,000 మంది పైచిలుకున్నటువంటి కాంట్రాక్ట్ వైద్య శాఖలో సుమారు 60-70% స్త్రీ ఉద్యోగులు ఉన్నారు. ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, పిల్లలతో ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ ఇబ్బందుల్ని మాత్రం సరళీకరించి మాకు న్యాయం చేయకపోతే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించి మొత్తం వర్క్ ఆపేసి హాస్పిటల్ మొత్తం స్పందింపజేయడానికి సిద్ధంగా ఈ రోజు రాష్ట్ర నాయకత్వం అంత నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ఇకనైనా ఈ వెట్టి చాకరీ విధానానికి ఫుల్ స్టాప్ పెట్టి భవిష్యత్తు కార్యాచరణలో భాగంగా మాకు రావాల్సినటువంటి డిమాండ్, మేము ఒక దగ్గర పనిచేస్తున్నాం, పక్కన కాంట్రాక్ట్ ఉద్యోగి 50,000 ఇస్తున్నారు, మాకు 32,000 ఇస్తున్నారు, ఇంకొక ఉద్యోగి ఇంకో రకమైనటువంటి ఇటువంటి శాలరీస్ వ్యత్యాసం. ఈక్వల్ వర్క్ ఈక్వల్ పే అనేది భారత ప్రభుత్వం చెప్తుంది, అత్యున్నత న్యాయస్థానం చెప్తున్నా కానీ ఎటువంటి మార్పు లేని ఈ ప్రభుత్వం మీద మాకు ఇబ్బంది ఉంది. కాబట్టి ఈ రోజున ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి మాకు రావాల్సిన సమాన పనికి సమాన వేతనాన్ని ఇప్పించి మా కుటుంబాలను ఆదుకొని కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేసి ఆ బేషరతుగా రెగ్యులరైజేషన్ చేయకపోతే ఈ కుటుంబాల జీవితం మొత్తం ఈ వెట్టి చాకిరీ చేయిస్తే మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది, యావత్ రాష్ట్రంలో ఉన్నటువంటి 50,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలు ఏమైపోతాయని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకసారి మీరు ఆలోచించాలి. 140,000 మందిని ఈరోజు సచివాలయ ఉద్యోగులు తీసుకున్నారు, కానీ ఈ కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి 2014 తర్వాత ఇంకా మిగిలిపోయి ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ బేషరతుగా రెగ్యులేట్ చేయాలి. ఈ లోపు 100% గ్రాస్ శాలరీ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా ఇటువంటి వ్యత్యాసాలు చేయించి అన్యాయం చేయటాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. మాకు మాత్రం ఇమ్మీడియట్ గా 100% గ్రాస్ శాలరీ ఇప్పించాలని అధికారులకు తెలియజేస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ప్రభుత్వం పరిస్థితి కావచ్చండి, పక్కన ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఈ రోజు మేము ఇప్పుడు సపోజ్ విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాం. ఒక 15 ఏళ్ల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్కు ఓపీకి 100-200 వస్తే ఈ రోజు 1,500 మంది వస్తున్నారు. కానీ అటువంటి ఎంత క్రౌడ్ ఆఫ్ వర్క్ జరుగుతున్నా కానీ ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి రావాలి, అలాగే దాంతోపాటు పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు రావాలి. ఇవి ఎన్ని స్కీమ్స్, రకరకాల స్కీమ్స్ ఉన్నప్పటికీ వైద్య ఆరోగ్య శాఖలో మా దౌర్భాగ్యం ఏంటంటే, ఒక ల్యాబ్ టెక్నీషియన్ కావచ్చు, ఒక స్టాఫ్ నర్స్ కావచ్చు, ఒక ఫార్మసిస్ట్ కావచ్చు, ఒక రేడియోగ్రాఫర్ కావచ్చు, ఎవరైనా ఇవన్నీ రెగ్యులర్ పోస్టులు. ఈ రోజున రాష్ట్రం బైఫర్కేషన్ అయింది. పక్క రాష్ట్రాల్లో తమిళనాడులో కావచ్చు, తెలంగాణలో రెగ్యులర్ పోస్టులు తీస్తుంటే ఇక్కడ మాత్రం కాంట్రాక్ట్ విధానాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా డిఎస్సి ద్వారా వచ్చి ఎన్నో చదువుకొని వచ్చి ఈ రోజు అతి తక్కువ వేతనంతో పనిచేస్తారు. ఈ కాంట్రాక్ట్ విధానం పోకపోతే, శాంక్షన్ పోస్టులన్నింటినీ రెగ్యులర్ రిక్రూట్మెంట్ చేయకపోతే ఈ జీవితం అంతా వెట్టి చాకిరీ అవుతుంది. అందుకనే వీళ్ళు పథకాలకి వైద్య ఆరోగ్య శాఖలో శాంక్షన్ పోస్టులకి డబ్బులు ఉన్నప్పటికీ, వైద్య ఆరోగ్య శాఖలో ఆ పర్సంటేజ్ ఆఫ్ ఓటాన్ అకౌంట్ లో బడ్జెట్ శాంక్షన్ అవుతున్నప్పటికీ కేవలం ఉద్యోగస్తులు మాత్రం, కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రం చిన్న చూపు చూస్తున్నారు. మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటికీ న్యాయం చెప్తున్నారు. వెట్టి చాకిరీ అయినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎటువంటి బేజీ లేదు. కాబట్టి వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి బెనిఫిషియర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేయమని చెప్పి ప్రభుత్వాన్ని స్పెషల్ బడ్జెట్ చేసి స్పెషల్ గా రిక్రూట్మెంట్ చేసినటువంటి శాంక్షన్ పోస్టులు ఉన్నటువంటి అందరినీ మమ్మల్ని రెగ్యులర్ చేయాలంటే వాళ్ళకి ఎటువంటి బడ్జెట్ లేదండి. ఇదంతా శాంక్షన్ పోస్టులు. ఏదైతే ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా ఏదైతే మన గవర్నమెంట్ ఆఫ్ ఫైనాన్స్ కంకరెన్స్ ఉన్న దాని ప్రకారం తీసుకున్నారు, కానీ కేవలం కాంట్రాక్ట్ విధానంతో తీసుకుంటున్నాం. అంత వల్లే మాకు ఇటువంటి అన్యాయం జరిగింది. కానీ గతంలో అంతకు ముందు ఉన్నటువంటి పోస్టులన్నీ రెగ్యులర్ పోస్టులు, కానీ ఈ రోజున కాంట్రాక్ట్ కన్వర్షన్ చేశారు. ఈ కాంట్రాక్ట్ వల్ల మాకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ఈ రోజు ప్రశ్నిస్తూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. బేషరతుగా రెగ్యులర్ చేసి 100% గ్రాస్ శాలరీ ఇచ్చి, అంటే రాష్ట్రంలో సుమారు
50,000 మంది పనిచేస్తే ఒక 5,000 మందికి 100% క్రాస్ సాలరీ బేసిక్ డిహెచ్ఆర్ ఇస్తున్నారు, కొంతమందికి మినిమం టైం స్కేల్ ఇస్తున్నారు, కొంతమందికి కన్సాలిడేట్ ఇస్తున్నారు. ఎటు పోతుంది ఈ రోజు ఈ భారతదేశంలో? ఇంతటి వ్యత్యాసం ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఈ రోజు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి మనం ఈ రోజు కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎందుకు అన్యాయం చేస్తున్నాం? అందరికీ సమతుల్యంగా సమన్యాయం చేసే ఇది ప్రభుత్వాల దగ్గర ఉన్నప్పటికీ ఎందుకు ఉద్యోగులకు అన్యాయం చేస్తున్నారు మీరు? ఎందుకు ఆడకూతులకు అన్యాయం చేస్తున్నారు? వెట్టి చాకిరీ చేయించుకొని ఎందుకు వీళ్ళ బ్రతుకుతూ ఆడుకుంటున్నారు? మా యవ్వనమంతా జీవితం అంతా శ్రమ చేసిపోతే మాకు ఒక ఎటువంటి బెనిఫిట్ లేకుండా మేము చచ్చిపోతున్నామయ్యా. ఇప్పటికే బోల్డ్ మంది చచ్చిపోయి ఉన్నారు. రెగ్యులర్ ఉద్యోగం చచ్చిపోతే వారికి రెగ్యులర్ ఉద్యోగం ఉంటుంది, కుటుంబంలో ఉద్యోగం ఉంటుంది, పెన్షన్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి. మాకు ఏదీ లేదయ్యా. దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ రోజు రాష్ట్రంలో అడుక్కు తినే వారి కంటే హీన స్థితిలో ఈ రోజు కాంట్రాక్ట్ ఉద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్తున్నారు. అందులో ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్నారని చెప్తారు. 4 నెలలుగా జీతాలు లేని దౌర్భాగ్య పరిస్థితిని ఈ రోజు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. ఇదే 4 నెలల జీతం ఒక ఐఏఎస్ తీసుకోకుండా ఉంటాడా, ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ తీసుకుంటాడా, ఒక మినిస్టర్ తీసుకోకుండా ఉంటాడా? కానీ కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగులకి మేము దేహి అని ప్రిన్సిపల్ సెక్రటరీ చుట్టూ తిరుగుతున్నాం, కానీ ఒక్కరు కూడా మా సమస్యను పరిష్కరించట్లేదు. ఈ సమస్యను ఇంతటితో ఆపకపోతే భవిష్యత్తు కాదు, పూర్తిగా సేవలను ఆపేసి పూర్తిగా పారామెడికల్ సిబ్బంది బయటకు వచ్చి మా యొక్క నిరసన తెలియజేస్తాం. కాబట్టి ప్రభుత్వాలు మా డిమాండ్ నెరవేర్చాలని మరొక తెలియజేస్తూ ధన్యవాదాలు.